సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో ముత్యాలమ్మ జాతర సందర్భంగా అమ్మవారిని నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జాతర సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడం జరిగిందని, ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లను చేశారన్నారు. భక్తులకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినందుకు ఆలయ అధికారులకు అభినందనలు తెలిపారు. ఆలయ అభివృద్ధికి నా వంతు కృషి చేశాను, భవిష్యత్తులో ఆలయ అభివృద్ధికి నా వంతుగా సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు. ఇలాగే ఆలయం దినదినాభివృద్ధి చెందాలని కోరారు. రైతులకు బాగా పంటలు పండి సుఖ సంతోషాలతో ఉండాలని, హుజూర్ నగర్ లో జరిగే అతిపెద్ద జాతర ఇదే అని తెలిపారు. అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మన హుజూర్ నగర్ పట్టణ ప్రజలతో పాటు ముత్యాలమ్మ తల్లి జాతర కమిటీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకా ప్రసిద్ధిగాంచాలని, ఇంకా భక్తులు పెరగాలని, మరి ఏమేమి వసతులు కల్పించాలో తప్పనిసరిగా నా వంతు కృషి రూపాయలతో సీసీ అదేవిధంగా కాంపౌండ్ వాళ్ళు అడుగుతున్నారు, కాంపౌండ్ వాళ్ళు పూర్తి చేయిస్తారు. సరే, మీరు అడిగిన విషయాలని పరిశీలన చేసి ట్రాన్స్ఫార్మర్, లైటింగ్, కాంపౌండ్ చేయించే ప్రయత్నం. అమ్మవారి ఆశీస్సులతో మరి ఈ సంవత్సరం మంచి పంటలు పండాలని, పండిన పంటలకి మంచి రేట్ రావాలని, రైతులు, రైతు కూలీలు, వారు వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆరోగ్యంగా, క్షేమంగా మరి కొనసాగాలని నేను అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. నిజంగా ఈసారి మమ్మల్ని అమ్మవారు చాలా ఏళ్ళ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా వరదల వల్ల అనేక చోట్ల నేను పోవాల్సిన హుజూర్ నగర్ లో గత ఎన్నో ఏళ్ల నుంచి ముత్యాలమ్మ జాతర సందర్భంగా అమ్మవారి దర్శనం, అమ్మవారి ఆశీర్వాదం తీసుకునే నాకు అదృష్టం కలిగింది. ఈ సంవత్సరం కూడా సరే 2 నిమిషాలకైనా 5 నిమిషాలకైనా పోయి రావాలనే ఆలోచనతో రావడం జరిగింది. ఆలయ కమిటీ వారికి, ఉత్సవ కమిటీ వారికి, పట్టణ పుర ప్రముఖులు అందరికి కూడా ఈ జాతర మంచిగా జరుపుకుంటున్నందుకు, ఏర్పాటు చేసినందుకు మీకు నా అభినందనలు, శుభాకాంక్షలు. ఈ ఆలయానికి వచ్చే రోడ్డు, ఈ ఆలయ ప్రాంగణం నాది కూడా కొంత భాగస్వామ్యం ఉండగలిగినందుకు అది కూడా నా అదృష్టంగా భావిస్తున్నాను. ముందు కూడా ఈ ఆలయం